హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక రాజు రూపని కాపాడగానే ప్రతాప్ కోపంతో రూపను తీసుకుని వెళ్ళిపోతాడు. అమ్మ రూప, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామమ్మా, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండొద్దమ్మా. రాజు నా పక్కనే ఉంటూ నన్ను మోసం చేసి ఇప్పుడు సీఎం కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నాడు. అమ్మా, రాజు ఎంత ద్రోహియో ఎంత మోసగాడో నీకు తెలిసాడు కదమ్మా. ఇక రూప మనసులో, అయ్యో నాన్న, రాజు మంచివాడు, కానీ మీకు రాజు గురించి తెలీదు నాన్న, తను ఇప్పటికీ పశ్చాత్తాపడుతున్నాను నాన్న అని అనుకుంటూ ఉండగా ఇంతలో వాళ్ళ నాన్న, ఏమైంది రూప, ఇంటికి వెళ్ళిపోదాం పదా. నాన్న, ఇక్కడికి వచ్చాము, కాసేపు ఉందాము, చూసి వెళ్ళిపోదాం నాన్న. ఆగండి నాన్న. అమ్మ రూప, ఒక్క క్షణం కూడా నేను ఉండలేకపోతున్నాను. ఈ రాజుగారిని చూస్తుంటే నా రక్తం ఉడికిపోతుంది. నేను వెళ్తానమ్మా, నువ్వు వచ్చేసే. ఇక రూప ఏమో కూర్చొని రాజు గురించి ఏడుస్తూ ఉంటే రాజు సిగ్గుతో తలదించుకుంటాడు. ఇదిలా ఉండగా రేణుక ఏమో, మా అత్తకు ఇంగ్లీష్ రాదు కదా, మా అత్త బ్లూటూత్ పెట్టుకుంటుంది, అప్పుడు నేనేం చేస్తానంటే, రాజు నేను ప్రేమించుకున్న విషయం మా అత్త తన నోటితోనే తను చెప్పేస్తుంది. అప్పుడు ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవుతుంది, ఈ పెళ్ళి కూడా క్యాన్సిల్ అవుతుంది, సీఎం కూతురు పరువు కూడా పోతుంది. రాజు ఇంత పెద్ద ద్రోహం చేస్తాడా అని వాళ్ళు అనుకుంటారు. అప్పుడు రాజు నాకు సొంతం అవుతాడు. రాజును సొంతం చేసుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాను అని రేణుక అనుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా ముత్యాలేమో స్టేజీ మీదకి వెళ్ళి, అయినా ఈ రేణుక ఏది, ఎక్కడుంది, నాకు ఇంగ్లీష్ చెప్తా అన్నది కదా, ఇంగ్లీష్ మాట్లాడిపిస్తా అన్నది, ఇప్పుడు ఎలా, నేను ఏం మాట్లాడాలి అని ముత్యాలు టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలో వరాలు రూపకి సైగ చేసి ఆ బ్లూటూత్ పెట్టుకొని మా అమ్మకు ఇంగ్లీష్లో మాట్లాడిపించు అని చెప్పగానే రూప ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ముత్యాలు కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇలా మాట్లాడుతూ ఉంటే రేణుక ఒక్కసారిగా షాక్ అవుతుంది. అదేంటి, మా అత్త ఎట్లా ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, అసలు ఎవరు చెప్తున్నారని అట్లా మాట్లాడుతుంది. అలా చూస్తూ ఉండగా రూప చెప్పడంతో రేణుక ఒక్కసారిగా షాక్ అవుతుంది. మళ్ళీ నా ప్లాన్ని ఈ రూప ఫ్లాప్ చేసేసింది, దీన్ని ఎలాగైనా వదిలిపెట్టను. సొంత భర్త అని తెలిసి కూడా ఇంకో అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఈ రూప ఎలా ఊకుంటుందో ఏమో. ఇక ముత్యాలు మాట్లాడుతుంటే ఇదంతా రూప చెప్తుందని విని అర్థం చేసుకొని అలాగే మౌనంగా ఉండిపోతుంది. పాపం రూప ఏమో తన భర్త కళ్ళ ముంగట ఉన్నా కానీ రూప ఏం చేయలేకపోతుంది. కానీ రాజు కూడా మౌనంగా ఉండి శ్వేతను పెళ్లి చేసుకుంటున్నాడు. ఇటు రేణుక ఏమో ఎన్నో ప్లాన్లు చేస్తుంది, కానీ అవన్నీ ఫ్లాప్ అయిపోతున్నాయి. ఎలాగైనా రాజును సొంతం చేసుకోవాలని ఎంతో తాపత్రయపడుతుంది. ఇటు గౌతమ్ ఏమో రూప నాకే సొంతం, నాకు మాత్రమే సొంతమని ఏవేవో డైలాగులు కొడుతున్నాడు. కానీ రూప ఎన్నటికీ సొంతం కాదని గౌతమ్కి కూడా తెలిసిపోతుంది. మరి ఏం జరుగుతుంది? ఒకవేళ ప్రతాప్ ఆలోచించి రూపని గౌతమ్కిచ్చి పెళ్లి చేస్తే పరిస్థితి ఏంటి? ఒకవేళ రాజు కూడా శ్వేతను పెళ్లి చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మలుపులు తిరుగుతుందో ఈ వీడియో చూస్తేనే మనకు అర్థమవుతుంది. మరి రేణుక రాజుని ఎలా సొంతం చేసుకుంటుంది, ఇటు శ్వేతను పెళ్లి చేసుకుంటాడు కదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.